పోలార్ బీర్ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది ఏంటి? చుట్టూ తెల్లటి మంచు, గడ్డకట్టేంత చలి, ఆ మంచు మధ్యలో తిరుగుతున్న ఒక భారీ తెల్ల ఎలుగుబంటి. చూస్తే ఈ జంతువు ప్రపంచంలోనే అత్యంత చల్లటి ప్రాంతాల్లోనే ఉండాలి అనిపిస్తుంది. కానీ ఇక్కడే ఒక విచిత్రమైన ప్రశ్న వస్తుంది. నార్త్ పోల్ దగ్గర పోలార్ బీర్స్ ఉన్నాయి, మరి సౌత్ పోల్ దగ్గర ఎందుకు లేవు? అంటార్కిటికాలో కూడా మంచే ఉంది, చలే ఉంది, సముద్రం ఉంది, సీల్స్ కూడా ఉన్నాయి, మరి పోలార్ బీర్స్ అక్కడ ఎందుకు కనిపించవు? ఒకవేళ కొన్ని పోలార్ బీర్స్ మనం ఈ రోజు అంటార్కిటికాకు తీసుకెళ్లి వదిలేస్తే ఏం జరుగుతుంది? అవి అక్కడ బతికేస్తాయా, లేక అక్కడి జంతువులకే పెద్ద ప్రమాదంగా మారతాయా? ఈ కథలో అసలు విషయం చలి కాదు. పోలార్ బేరు అక్కడికి వెళ్ళలేకపోవడానికి చాలా పెద్ద కారణం ఉంది. ముందుగా ఆర్కిటిక్, అంటార్కిటికా రెండూ చూడడానికి ఒకేలా అనిపిస్తాయి. రెండూ మంచుతో నిండిపోయి ఉంటాయి. రెండూ చాలా చల్లగా ఉంటాయి. కానీ నిజానికి ఈ రెండు ప్రాంతాలు అసలు ఒకేలా ఉండవు. ఆర్కిటిక్ అంటే ఒక సముద్రం. నార్త్ పోల్ ఉన్నది ఆర్కిటిక్ ఓషన్ మీద. ఆ సముద్రం మీదే కాలాన్ని బట్టి మంచు ఏర్పడుతుంది, మళ్ళీ కొంత కరుగుతుంది. దాని చుట్టూ రష్యా, కెనడా, గ్రీన్లాండ్, నార్వే, అలాస్కా లాంటి భూభాగాలు ఉన్నాయి. అంటే ఆర్కిటిక్ లో మంచుతో కప్పబడిన సముద్రం చుట్టూ భూమి ఉంటుంది. అంటార్కిటికా మాత్రం పూర్తిగా వేరే. అది ఒక భారీ ఖండం. దాని మీద చాలా మందమైన మంచు పొర ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఆ మంచు 2 కిలోమీటర్ల కంటే ఎక్కువ మందంగా ఉంటుంది. దాని చుట్టూ మాత్రం సౌత్రన్ ఓషన్ ఉంటుంది. అంటే ఆర్కిటిక్ ఒక మంచుతో కప్పబడిన సముద్రం అయితే అంటార్కిటికా ఒక మంచుతో కప్పబడిన ఖండం. ఈ తేడా చిన్నదిగా అనిపించినా అక్కడి జంతువుల కథ మొత్తాన్ని మార్చేసింది. ఇప్పుడు పోలార్ బేరు అసలు ఎలా వచ్చిందో చూద్దాం. పోలార్ బేరు మొదటి నుంచి పోలార్ బీర్ కాదు. దాని పూర్వీకులు బ్రౌన్ బేర్స్. వందల వేల సంవత్సరాల క్రితం నార్త్ ప్రాంతాల్లో ఉన్న కొన్ని బ్రౌన్ బేర్స్ మంచు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జీవించడం మొదలుపెట్టాయి. తరతరాలు గడిచే కొద్దీ వాటిలో చిన్న చిన్న మార్పులు వచ్చాయి. చలిని తట్టుకోవడానికి వాటి శరీరాలు పెద్దవయ్యాయి. మంచు మీద నడవడానికి పాదాలు వెడల్పయ్యాయి. వాటి రోమాలు తెల్లగా కనిపించేలా మారాయి. అంతేకాదు వాటి ఆహారం కూడా మారిపోయింది. మొక్కలు, పండ్లు తినే బ్రౌన్ బేర్లా కాకుండా సీల్స్ లాంటి జంతువుల నుంచి ఎక్కువ శక్తిని పొందేలా పోలార్ బీర్స్ మారాయి. ఇలా చాలా కాలం పాటు మారుతూ చివరికి మనం ఇప్పుడు చూస్తున్న పోలార్ బేర్ తయారైంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. పోలార్ బేర్స్ గా మారిన ఈ జంతువుల పరిణామం అంతా నార్త్ ప్రాంతాల్లోనే జరిగింది. వాటి పూర్వీకులు అంటార్కిటికాలో ఎప్పుడూ లేరు. అంతేకాదు అంటార్కిటికా మిగతా ప్రపంచం నుంచి చాలా కాలంగా సముద్రంతో విడిపోయి ఉంది. దాని చుట్టూ ఉన్న సౌత్రన్ ఓషన్ ఒక భారీ అడ్డంకిలా ఉంటుంది. అంటే పోలార్ బేరు సౌత్ వైపు వెళ్లాలంటే వేల కిలోమీటర్ల సముద్రాన్ని దాటాలి. నడిచి వెళ్లే దారి లేదు. మధ్యలో మంచుతో ఏర్పడిన దారి లేదు. భూమి మీద వెళ్లే మార్గమే లేదు. అందుకే పోలార్ బేర్స్ కు అంటార్కిటికా చేరే అవకాశం సహజంగా ఎప్పుడూ రాలేదు. అయితే పోలార్ బేర్స్ బాగా ఈదగలవు కదా, మరి ఈదుకుంటూ అంటార్కిటికాకి వెళ్ళలేవా అనే ప్రశ్న రావచ్చు. నిజమే, పోలార్ బేర్స్ చాలా మంచి స్విమ్మర్స్. కొన్ని పోలార్ బేర్స్ దాదాపు 100 కిలోమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ దూరం సముద్రంలో ఈదిన సందర్భాలున్నాయి. కానీ సౌత్రన్ ఓషన్ ను ఒక్కసారి ఊహించండి. అది చిన్న సముద్రం కాదు. అంటార్కిటికా చుట్టూ వేల కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. అక్కడ బలమైన గాలులు ఉంటాయి, భారీ అలలు ఉంటాయి, నీటి ప్రవాహాలు చాలా తీవ్రంగా ఉంటాయి. నీరు కూడా ఎముకలు కొరికేంత చల్లగా ఉంటుంది. ఒక పోలార్ బేరు ఎంత బలమైన స్విమ్మర్ అయినా అలాంటి సముద్రాన్ని దాటి అంటార్కిటికాకు చేరడం దాదాపు అసాధ్యం. అందుకే ఏ పోలార్ బేర్ కూడా తనంతట తాను అంటార్కిటికాకి చేరలేదు. ఇదే సౌత్రన్ ఓషన్ మరో ఆసక్తికరమైన పని చేసింది. అంటార్కిటికాను మిగతా ప్రపంచం నుంచి వేరుగా ఉంచడంతో అక్కడ పూర్తిగా ప్రత్యేకమైన వైల్డ్ లైఫ్ ప్రపంచం ఏర్పడింది. ముఖ్యంగా భూమి మీద నడుచుకుంటూ వచ్చి దాడి చేసే పెద్ద ప్రెడేటర్స్ అక్కడ లేవు. బేర్ లేదు, వోల్ఫ్ లేదు, ఫాక్స్ లేదు, క్యాట్ లేదు. నిజానికి అంటార్కిటికాలో ఏడాది మొత్తం భూమి మీదే జీవించే అతిపెద్ద నేటివ్ యానిమల్ కూడా ఒక చిన్న పురుగు మాత్రమే. దాని పేరు
బెలీగా అంటార్కిటికా. అక్కడ కనిపించే పెద్ద జంతువుల్లో చాలా వరకు సముద్రంతోనే తమ జీవితాన్ని ముడిపెట్టుకొని ఉంటాయి. పెంగ్విన్స్, సీల్స్, వేల్స్ ఇంకా ఎన్నో సముద్ర పక్షులు అక్కడి వైల్డ్ లైఫ్ లో ముఖ్యమైన భాగాలు. ఇదే విషయం అంటార్కిటికా జంతువులను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. అక్కడ భూమి మీద నుంచి వచ్చే పెద్ద ప్రెడేటర్స్ గురించి వాటికి అస్సలు అనుభవమే లేదు. అందుకే కొన్ని జంతువులు మనుషుల్ని చూసిన వెంటనే భయపడి పారిపోవు. పెంగ్విన్స్ మనుషుల దగ్గరకు రావడం మనం చూస్తుంటాం. వేడెడ్ సీల్స్ కూడా పరిశోధకులు దగ్గరగా వచ్చినప్పుడు వెంటనే పారిపోవాల్సిన అవసరం అనిపించకపోవచ్చు. ఎందుకంటే వాటి ప్రపంచంలో భూమి మీద నడుచుకుంటూ వచ్చి ఒక్కసారిగా దాడి చేసే బేరు లేదా వోల్ఫ్ లాంటి జంతువు ఎప్పుడూ లేదు. అలాంటి ప్రమాదాన్ని ఎదుర్కోవడం నేర్చుకోవాల్సిన అవసరం వాటికి రాలేదు. ఇప్పుడు పోలార్ బేర్ ను ఒక్కసారి దగ్గరగా చూద్దాం. అది కేవలం తెల్లగా కనిపించే పెద్ద బేర్ కాదు. దాని శరీరంలో ప్రతి ముఖ్యమైన భాగం ఆర్కిటిక్ జీవితం కోసం తయారైనట్టే ఉంటుంది. పెద్ద మగ పోలార్ బేర్స్ 100 కిలోల బరువు ఉంటాయి. వాటి శరీరం చలిలో వేడిని నిలుపుకునేలా ఉంటుంది. వాటి రోమాలు మనకు తెల్లగా కనిపిస్తాయి, కానీ నిజానికి వాటి హెయిర్ స్ట్రక్చరు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. రోమాల కింద చర్మం నల్లగా ఉంటుంది. దాని కింద మందమైన కొవ్వు పొర ఉంటుంది. ఆ కొవ్వు చలిలో శరీర వేడిని కాపాడుతుంది. ఆహారం దొరకని సమయంలో శరీరానికి శక్తిని కూడా ఇస్తుంది. వాటి పాదాలు కూడా పెద్దగా వెడల్పుగా ఉంటాయి. మంచు మీద నడిచేటప్పుడు బరువుని బాగా పంచుకోవడానికి, జారిపోకుండా ఉండడానికి అవి సహాయపడతాయి. కానీ పోలార్ బేర్కు నిజమైన బలం దాని వేటలో కనిపిస్తుంది. ఇవి ఎక్కువగా మాంసం మీదే ఆధారపడతాయి. ముఖ్యంగా రింగ్డ్ సీల్స్, బియర్డెడ్ సీల్స్ వాటి ముఖ్యమైన ఆహారం. అంటే పోలార్ బేరు శరీరం మొత్తం ఒక ప్రత్యేకమైన పని కోసం తయారైంది. మంచు మీద తిరగాలి, సరైన చోట వేచి ఉండాలి. సీలు బయటకు వచ్చినప్పుడు దాడి చెయ్యాలి. దాని కొవ్వు నుంచి ఎక్కువ శక్తిని పొందాలి. ఈ జీవన విధానం ఆర్కిటిక్ తో చాలా గట్టిగా కలిసిపోయింది. ఇప్పుడు అంటార్కిటికాలో ఉన్న ఆహారం గురించి ఆలోచిస్తే విషయం ఇంకా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. అంటార్కిటికా ఖాళీగా ఉన్న మంచు ఎడారి కాదు. దాని చుట్టూ ఉన్న సౌత్రన్ ఓషన్ లో జీవం ఉప్పొంగిపోతుంది. చిన్న పైతో ప్లాంక్టన్ నుంచి క్రిల్ వరకు, క్రిల్ ను తినే చేపల నుంచి పెంగ్విన్స్, సీల్స్, వేల్స్ వరకు ఒక పెద్ద ఫుడ్ చైన్ అక్కడ పనిచేస్తుంది. వేడెడ్ సీల్స్, క్యారిబ్రేటర్ సీల్స్, లెపర్డ్ సీల్స్, సౌత్రన్ ఎలిఫెంట్ సీల్స్ లాంటి ఎన్నో రకాల సీల్స్ అక్కడ ఉన్నాయి. కొన్ని సౌత్రన్ ఎలిఫెంట్ సీల్ మేల్స్ 4 మీటర్ల పొడవు, 4000 కిలోల వరకు బరువు పెరగచ్చు. అంటే పోలార్ బేరు అక్కడికి వెళ్తే తినడానికి ఏమీ దొరకదనే సమస్య లేదు. అసలు సమస్య అక్కడి జంతువులకు పోలార్ బేరు గురించి తెలియదు. ఆర్కిటిక్ లో ఒక పోలార్ బేరు సీల్ ని పట్టుకోవడం అంత సులభం కాదు. రింగ్డ్ సీల్స్ మంచులో చిన్న రంధ్రాల ద్వారా శ్వాస తీసుకుంటుంది. ప్రమాదం కనిపిస్తే వెంటనే నీటిలోకి జారిపోతుంది. పోలార్ బేరు దానికోసం ఓపిగ్గా వేచి ఉండాలి. సరైన సమయం చూసి దాడి చెయ్యాలి. కానీ అంటార్కిటికాలోని కొన్ని సీల్స్ కు భూమి మీద నుంచి వచ్చే ప్రెడేటర్స్ ను తప్పించుకోవాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదు. ఒక పోలార్ బేరు వాటి వైపు నడుచుకుంటూ వస్తే మొదట అది ప్రమాదమని కూడా అర్థం కాకపోవచ్చు. అంటే ఆర్కిటిక్ లో కష్టంగా దొరికే ఆహారం అంటార్కిటికాలో చాలా సులభంగా దొరికే పరిస్థితి రావచ్చు. పెంగ్విన్స్ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. ఎంపరర్ పెంగ్విన్స్, అడేలి పెంగ్విన్స్ లాంటి జాతులు పెద్ద కాలనీస్ గా జీవిస్తాయి. ఎంపరర్ పెంగ్విన్స్ 1 మీటర్ కంటే ఎక్కువ ఎత్తు పెరుగుతాయి. చలికాలంలో వేల సంఖ్యలో ఒకదానికొకటి దగ్గరగా చేరి నిలబడతాయి. కానీ వాటి ప్రపంచంలో భూమి మీద నడుచుకుంటూ వచ్చి వేటాడే బేర్ లేదు. కాబట్టి ఒక పోలార్ బేరు అక్కడికి వెళ్ళడం అంటే అక్కడి జంతువులకు పూర్తిగా కొత్త ప్రమాదం వచ్చినట్టే. అది ఒక కొత్త యానిమల్ మాత్రమే కాదు, అక్కడ ఇంతవరకు లేని ఒక కొత్త ప్రెడేటర్. అయితే అంటార్కిటికాలో ప్రెడేటర్స్ అసలు లేరనే కాదు. లెపర్డ్ సీల్స్ పెంగ్విన్స్ ని వేటాడతాయి. ఆరస్కాస్ అంటే కిల్లర్ వేల్స్ సౌత్రన్ ఓషన్ లో అత్యంత శక్తివంతమైన ప్రెడేటర్లో ఒకటి. అవి సీల్స్, పెంగ్విన్స్ ఇంకా ఇతర సముద్ర జంతువుల్ని వేటాడతాయి. కానీ పోలార్ బేరు వాటితో నేరుగా పోటీ పడదు. అది ప్రధానంగా మంచు మీద లేదా మంచు అంచుల దగ్గర ఉన్న జంతువుల్ని వేటాడుతుంది. అయినా ఒక కొత్త ప్రెడేటర్ రావడం వల్ల ప్రే యానిమల్స్ పైన మరింత ఒత్తిడి పడుతుంది. ఒక జంతువు సంఖ్య తగ్గితే దాన్ని తినే మరో జంతువు పైన ప్రభావం పడుతుంది. అక్కడ నుంచి మొత్తం ఫుడ్ చైన్ లో మార్పులు మొదలవుతాయి. ఇప్పుడు ఒక ఊహ చేద్దాం. మనుషులు కొన్ని పోలార్ బేర్స్ ను
అంటార్కిటికాకు తీసుకెళ్లి వదిలేశారని అనుకుందాం. మొదట వాటికి అక్కడ చలి పెద్ద సమస్య కాకపోవచ్చు. మంచు కూడా కొత్తది కాదు. సీ ఐస్ మీద నడవడం కూడా వాటికి తెలుసు. సీల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి చూస్తే అంటార్కిటికా వాటికి సరైన ప్రదేశంలా అనిపించచ్చు. కానీ అక్కడ వైల్డ్ లైఫ్ కి మాత్రం పరిస్థితి పూర్తిగా కొత్త. భూమి మీద నుంచి వచ్చే ఇలాంటి పెద్ద ప్రెడేటర్స్ ను అవి ఎప్పుడూ ఎదుర్కోలేదు. అందుకే కొన్ని పోలార్ బేర్స్ అక్కడ బతికితే అక్కడ పెంగ్విన్స్, సీల్స్ పైన వాటి ప్రభావం చాలా పెద్దదై ఉండొచ్చు. అయితే పోలార్ బీర్స్ అక్కడ ఖచ్చితంగా సుఖంగా బతికేస్తాయని కూడా చెప్పలేం. ఎందుకంటే మంచు ఉంది కాబట్టి రెండు ప్రాంతాలు ఒకటే కావు. ఆర్కిటిక్ లో మంచు ఎప్పుడు ఏర్పడుతుంది, ఎప్పుడు కరుగుతుంది, సీల్స్ ఎప్పుడు పిల్లల్ని కంటాయి, పోలార్ బీర్స్ ఎప్పుడు వేటాడతాయి, ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. అంటార్కిటికాలో ఇవన్నీ వేరే విధంగా జరుగుతాయి. పోలార్ బీరు శరీరం, దాని వేట పద్ధతి, దాని ఆహారం అన్ని ఆర్కిటిక్ పరిస్థితులకు తగ్గట్టుగా చాలా కాలం పాటు మారాయి. కాబట్టి దాన్ని మరో మంచు ప్రాంతానికి తీసుకెళ్లడం అంటే కేవలం కొత్త ఇల్లు ఇవ్వడం కాదు, దాని మొత్తం జీవన విధానాన్ని మార్చడం. ఇక్కడ మరో ఆలోచన వస్తుంది. ఆర్కిటిక్ లో సీ ఐస్ తగ్గుతుంది. క్లైమేట్ చేంజ్ వల్ల పోలార్ బీర్స్ కు ఇబ్బందులు పెరుగుతున్నాయి. మరి వాటిని అంటార్కిటికాకి పంపితే వాటిని కాపాడినట్టే కదా అని వినడానికి బాగానే ఉంది. కానీ అది సరైన పరిష్కారం కాదు. పోలార్ బీరుకు కేవలం మంచు ఉంటే సరిపోదు. దానికి సరైన సీ ఐస్ కావాలి, సరైన సీల్ స్పీషియస్లు కావాలి, వాటి బ్రీడింగ్ సీజన్ కి సరిపోయే పరిస్థితులు కావాలి. ముఖ్యంగా అది వందల వేల సంవత్సరాలుగా అలవాటు పడిన మొత్తం ఆర్కిటిక్ ఎకోసిస్టమ్ కావాలి. అంటార్కిటికాకి పోలార్ బీర్స్ ను పంపితే ఒక సమస్య పరిష్కరించే బదులు ఇంకో ఎకోసిస్టంలో కొత్త సమస్యను సృష్టించినట్టవుతుంది. అందుకే పోలార్ బీర్స్ ను కాపాడడానికి వాటిని మరో మంచు ప్రాంతానికి తరలించడం కాదు, అవి జీవిస్తున్న ఆర్కిటిక్ ను కాపాడడం ముఖ్యం. వాటి సర్వైవల్ సీ ఐస్ తో చాలా దగ్గరగా ముడిపడి ఉంది. క్లైమేట్ చేంజ్ వల్ల ఆర్కిటిక్ లో వస్తున్న మార్పులను తగ్గించడం, వాటి హ్యాబిటేట్ ను రక్షించడం, వాటి ఫుడ్ చైన్ ను కాపాడడం, ఇవే నిజమైన పరిష్కారాలు. మరి మొదట అడిగిన ప్రశ్నకు ఇప్పుడు సమాధానం చాలా సింపుల్. సౌత్ పోల్ లో పోలార్ బీర్స్ ఎందుకు లేవు? ఎందుకంటే అవి అక్కడికి వెళ్లే అవకాశం ఎప్పుడూ పొందలేదు. వాటి పూర్వీకులు నార్త్ ప్రాంతాల్లోనే ఉండేవి. అక్కడే పోలార్ బీర్స్ గా మారాయి. ఆర్కిటిక్ అప్పటికే మిగతా ప్రపంచం నుంచి సౌత్రన్ ఓషన్ తో వేరుగా ఉంది. మధ్యలో భూమి లేదు, మంచుతో ఏర్పడిన దారి లేదు, వేల కిలోమీటర్ల సముద్రాన్ని దాటి వెళ్లే మార్గం లేదు. అందుకే పోలార్ బేర్ కథ ఎప్పుడు ఆర్కిటిక్ లోనే మొదలైంది, అక్కడే కొనసాగుతుంది. మ్యాప్ లో చూస్తే ఆర్కిటిక్, అంటార్కిటికా రెండూ ఒకేలా కనిపిస్తాయి. రెండూ తెల్లగా ఉంటాయి, రెండూ చాలా చల్లగా ఉంటాయి. కానీ వాటి ప్రపంచాలు పూర్తిగా వేరు. ఆర్కిటిక్ ఒక మంచుతో కప్పబడిన సముద్రం, దాని చుట్టూ భూమి ఉంది. అంటార్కిటికా ఒక మంచుతో కప్పబడిన ఖండం, దాని చుట్టూ సముద్రం ఉంది. ఆర్కిటిక్ లో పోలార్ బేర్స్, వోల్వ్స్, ఫాక్సెస్, వాల్రస్ లాంటి జంతువులు అక్కడి పరిస్థితులకు తగ్గట్టు జీవించాయి. అంటార్కిటికాలో పెంగ్విన్స్, సీల్స్, వేల్స్ ఇంకా ఎన్నో సముద్ర జీవులు తమదైన ప్రపంచాన్ని ఏర్పరచుకున్నాయి. అందుకే పోలార్ బేర్ కు ఆర్కిటిక్ కేవలం చల్లటి ప్రదేశం కాదు, అది దాని పూర్వీకులు, ఆహారం, శరీరం, వేట అన్నీ కలిసి తయారు చేసిన ఇళ్ళు. అలాగే అంటార్కిటికా కూడా పెంగ్విన్స్ కు కేవలం మంచుతో నిండిన ఖండం కాదు, అది వాటి ప్రపంచం. ప్రకృతి ఒక జంతువుని ఎక్కడైనా పెట్టి ఇక్కడ బతుకుతుందా అని చూడదు. తరతరాలుగా ఒక జాతి తన చుట్టూ ఉన్న ప్రపంచానికి తగ్గట్టు మారుతుంది. చివరికి అది ఎక్కడ జీవించాలో నిర్ణయించేది కేవలం చలి కాదు, అక్కడ భూమి, సముద్రం, ఆహారం, ఇతర జంతువులు, ఇంకా వేల లక్షల సంవత్సరాల పరిణామం. అందుకే భూమి రెండు చివర్లలో ఉన్న ఆర్కిటిక్, అంటార్కిటికా రెండూ చూడడానికి ఒకేలా కనిపించినా వాటి కథ మాత్రం పూర్తిగా వేరు.